సృష్టికి జన్మనిచ్చిన శక్తిమంతుడు తండ్రి దేవుడు. సర్వ సృష్టికి జన్మనిచ్చిన శక్తిమంతుడు తండ్రి దేవుడు. మానవాళికి రూపునిచ్చిన జీవపూర్ణుడు సృజన రూపుడు. మానవాళికి రూపునిచ్చిన జీవపూర్ణుడు సృజన రూపుడు. పరిశుద్ధ దేవునికి ప్రణతులు చెయ్య వేగమి రండి దైవ జనమా. పరిశుద్ధ దేవునికి ప్రణతులు చెయ్య వేగమి రండి దైవ జనమా. పూజనీయుడు ఆత్మరూపుడు పొడమి అంతటా కీర్తనీయుడు. పూజనీయుడు ఆత్మరూపుడు పొడమి అంతటా కీర్తనీయుడు. తన కుమారుడు యేసుక్రీస్తును ఆత్మబలముతో ఇలకు పంపెను. తండ్రి ప్రేమను దైవపుత్రుడు దివ్య పూజలో మహిమపరచెను. పరిశుద్ధ దేవునికి ప్రణతులు చెయ్య వేగమి రండి దైవ జనమా. పరిశుద్ధ దేవునికి ప్రణతులు చెయ్య వేగమి రండి దైవ జనమా. ఈనాటి దివ్య పూజా బలిని అర్పించువారు విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న తోట అక్షయకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు. తుమ్మల బాలశౌరి తుమ్మల విజయ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శిశౌల్య విజయ బాలశౌరి పిన్ని సుజాత సురేష్ రిత్విక కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. గుంటూరు మేత్రాసనం మంగళగిరి విచారణ 11వ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి రిషిత్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని తిరుమల రెడ్డి రాజారెడ్డి లావణ్య రెవరెండ్ ఫాదర్ గోపు ప్రవీణ్ రెడ్డి షౌర్ రెడ్డి జోస్పిన్ కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. నల్గొండ మేత్రాసనం మట్టంపల్లి విచారణ 9వ పుట్టినరోజు జరుపుకుంటున్న కాకుమాను కారుణ్య మేరికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కాకుమాను జోసఫ్ రాజకుమారి సలోం కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. గుంటూరు మేత్రాసనం సిరిపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న వెలితోటి రాజు గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ ప్రభావతి రిషి కార్తిక్ ఉదయ్ అఖిల్ వర్ష మేఘన కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం బండ్లగూడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జి థామస్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ రమణి మరియా మనీష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం రామంతపూర్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పి ప్రకాష్ రావు సుశీల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని రోజా ప్రవీణ్ వాణి జోసఫ్ ప్రణయ్ ప్రతూష జస్వంత్ కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. వరంగల్ మేత్రాసనం పల్లె వెలుగుల విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రామంచ రమేష్ ప్రశాంతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని నిశాంత్ షాన్వి కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం వడ్లపూడి విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జులుమూరు అప్పారావు సుశీల దంపతులకు
దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అవినాష్, మౌనిక, తేజస్వి కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం ముక్కు కిరణ్ కుమార్, పావన సంధ్య కుటుంబ సభ్యులలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, నతన్, జోయల్కు మంచి భవిష్యత్తు, జ్ఞానము, వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం మధురవాడ విచారణ క్రీస్తు శేషులు ఆకుల కిరణ్ ఫ్రాన్సిస్కి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏ వసంత కుమారి, ఏ ప్రవీణ్ కుమార్, ఎస్ సాగర్ దీపక్, డి సుందరం కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం రామంతపూర్ విచారణ క్రీస్తు శేషులు సింగారెడ్డి ఆల్బిన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ, సింగారెడ్డి అంతోనమ్మ కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ క్రీస్తు శేషులు లింగారెడ్డి మరియమ్మ, మర్రెడ్డి, ప్రతాప్ రెడ్డిల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని లింగారెడ్డి, జోజిరెడ్డి, లూర్దమ్మ కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. అదేవిధంగా ఈ దివ్యవాణి ఛానల్ అభివృద్ధి కోసం సహాయపడుతున్న ప్రతి ఒక్క దాతను దేవుని సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. మన యొక్క వ్యక్తిగత ప్రార్థన సహాయాన్ని అడిగిన ప్రతి బిడ్డను కూడా దేవుని సమర్పించుకొని ఈ దివ్య పూజ బలిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ పాల్గొందుము. ఓ ప్రభు, నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీవు నాకు రక్షణము దయచేసితివని నమ్మి సంతసించుచున్నాను. ప్రభువు నాకు మేలు చేసెను కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము ఈ యొక్క పవిత్రమైన దేవాలయంలో చేకోరి ఈ యొక్క దేవాలయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ దేవుడు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి ఆ యొక్క శుభవార్తను ఆలకిస్తూ మన యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకోవటానికి వచ్చి ఉన్నాం. ఈ యొక్క రోజున దేవుడు మనందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నీకు విశ్వాసం ఉందా? నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? విశ్వాసంతో నీవు ప్రార్థన చేయగలిగినప్పుడు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని దేవుడు ఈనాటి పఠనాల ద్వారా మనందరికి కూడా సెలవిస్తూ ఉన్నారు. ఈ యొక్క లోకం మొత్తము జ్ఞానము కోసము, తెలివితేటల కోసము ప్రాకులాడుతూ ఉంది. దానికి దేవుడు చెప్తూ ఉన్నారు, జ్ఞానానికి మూలము నేనే, విజ్ఞానానికి మూలము నేనే, నేనే మీకు అన్నిటికీ ఆధారము అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క ఆధారభూతుడైన ఈ యొక్క ప్రభుని మనమందరము కూడా ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభు మీద పూర్తిగా ఆధారపడి విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు మనకన్నీ కూడా సాధ్యమే అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఈనాడు ఎంతోమంది పూజను పెట్టిస్తూ ఉన్నారు. వారితో పాటు కలిసి మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈనాడు దేవుడు మనందరికీ కూడా మేలులు చేకూర్చాలని ప్రార్థన చేస్తూ ఒకసారి మన యొక్క మనసులను పరిశీలించుకుందాం. ప్రియమైన స్నేహితులారా, నా యొక్క విశ్వాస జీవితము ఎంతవరకు దేవునికి ప్రీతికరంగా ఉంటూ ఉంది? నా యొక్క ప్రార్థన జీవితము ఎంతవరకు దేవునితో నేను మాట్లాడటానికి సహాయపడుతూ ఉంది? నా యొక్క తెలివితేటలు, నా యొక్క బలగము ఎంతవరకు ప్రభుని యొక్క సాన్నిధ్యానికి నన్ను నడిపించగలుగుతూ ఉంది అని ఆలోచిస్తూ, ధ్యానం చేస్తూ మన యొక్క జీవితాలను పరిశీలించుకుంటూ ఈ యొక్క దివ్య పూజ బలిలో విరిగి నలిగిన హృదయముతో పాల్గొందుము. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు. అందుచేత నీతి కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైనే మననము చేయొచ్చు, మా మాటలలోనూ చేతల యందును నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అన్నిటికంటే ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. సర్వ విజ్ఞానము ప్రభువు నుండి వచ్చును, అది కలకాలము ఆయన చెంతనే ఉండును. సముద్రపు ఇసుక రేణువులను, వర్ష బిందువులను, అనంతకాలపు దినములను గణింపగలవాడెవడు? ఆకాశపు ఎత్తును, భూమి వైశాల్యమును, అగాధ విజ్ఞానముల లోతును తెలియగలవాడెవడు? అన్నిటికంటే ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను. కావున వివేకము ఎల్లవేళలా ఉన్నదియే. స్వర్గములోని దేవుని వాక్యే విజ్ఞానమునకు ఆధారము. శాశ్వతములైన ఆజ్ఞలు దానికి నిలయములు. విజ్ఞానపు జన్మస్థానము ఎవరికి తెలియను? అది తెలివిని ఎవరు గ్రహింపగలరు? విజ్ఞానమునకు ఉండు తెలివిని ఎవరు అర్థము చేసుకోగలరు? దానికి ఉన్న అనుభవమును ఎవరు గ్రహింపగలరు? జ్ఞాని అయిన వాడొక్కడే, ఆయన మహాభయంకరుడు, సింహాసనాసీనుడైన ప్రభువు. ఆయనే విజ్ఞానమును సృజించెను. దానిని పరిశీలించి చూచి దాని విలువలను గ్రహించెను. తాను సృజించిన ప్రతి వస్తువును విజ్ఞానముతో నింపెను. ప్రభువు ప్రతి నరునికి విజ్ఞానమును నొసగెను. తనను ప్రేమించు వారికి మాత్రము దానిని సమృద్ధిగా దయచేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు, అతడి ప్రభావమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచియున్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు, అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. ప్రభు, నీ శాసనములు ఎన్నటికి మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము
పవిత్రతను తగియున్నది. హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభము ఏమి అని ప్రభువు పలుకుచున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభము ఏమి అని ప్రభువు పలుకుచున్నాడు. హల్లే హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము, పవిత్ర వచనములు 14 నుండి 29 వరకు. ఆ కాలంలో యేసు పేతురు, యాకోబు, యోహానులతో కలిసి కొండ దిగి తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడి ఉండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. వారితో, మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకొని వచ్చితిని. భూతము వీరిని ఆవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలము మీ మధ్య నుందును? ఎంతవరకు మేము సహింతును? ఆ బాలుని ఇటుకు తీసుకొని రండు అనగా వారు అట్లే వారిని తీసుకొని వచ్చిరి. యేసుని చూచిన వెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి అటు ఇట్లు దొర్లించి నురుగులు క్రక్కించెను. ఈ దుర్భరావస్థ ఎంతకాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పి, అనేక పర్యాయములు ఈ భూతము వీనిని నాశనం చేయవలనని నీళ్ళలోను నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సహాయము చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండానట్లు తోడ్పడుము అని ఎలుగెత్తి పలికెను. జనులు గుమ్మి కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి
యేసు, మూగ చెవిటి దెయ్యమా, ఈ బాలుని విడిచి పొమ్ము, మరెన్నడూ వీనిని ఆవహింపకుము అని శాసించెను. అప్పుడు ఆ భూతము ఆర్భాటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనగ వలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయేనని అనిరి. కానీ యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతంగా ఆయనతో, ఈ దయ్యమును పారద్రోల మాకు ఎలా సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధముగా ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సువార్త పఠనంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు, విశ్వసించు వానికి అంతయు సాధ్యమేనని. ఈనాడు మన ముందున్నటువంటి ధ్యాన అంశములు విశ్వాసము, ప్రార్థన. ముఖ్యముగా విశ్వాసము అనగా మనకు హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది, మనము నిరీక్షించే విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట. ఇదే విశ్వాసము అనగా. మనమందరము విశ్వాసులం, దేవుని విశ్వసిస్తూ ఉన్నాం, జ్ఞానస్థానం పొంది ఉన్నాం, ప్రతినిత్యము ప్రార్థనలోను జపమాలలోను త్యాగపూరితమైనటువంటి ఉపవాస ప్రార్థనలోను పాల్గొంటూ ఉన్నాం. కానీ దేవుడు చెప్పుచున్నది విశ్వాసము అంటే ఇది అని, నిస్సందేహముగా ఉండటము మరియు నిశ్చయముగా ఉండటము. ఈ యొక్క నిస్సందేహము నిశ్చయత ఎప్పుడైతే మన జీవితంలో మనం అవలంబించుకుంటామో అప్పుడే నీకు నాకు విశ్వాసం ఉంది అని మనము ప్రకటించగలుగుతాం. ఈ యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా మనము ప్రకటించగలం అనే అంశమే మనము రెండవ అంశంగా తీసుకొని ఉన్నాం, అదే ప్రార్థన. విశ్వాసాన్ని ప్రకటించే ప్రక్రియే ప్రార్థనగా మనము వింటూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు, పూర్వ నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి వారందరూ కూడా తమకు వసగబడిన విశ్వాసాన్ని వారు అభివృద్ధి చేసుకుంటూ దేవుని చేత దీవింపబడ్డారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఇది దేవుని యొక్క ఆమోదము. విశ్వాసాన్ని మనం ప్రకటించే ప్రక్రియే ప్రార్థన అని చెప్పి ఉన్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ప్రార్థన వలన తప్ప మరే విధముగా ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. మరి ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే నా దృష్టిలో ఏమిటి? నేను చేస్తున్నది ప్రార్థనేనా? దేవాలయానికి వచ్చి నేను మోకరించి దేవునితో నేను మాట్లాడుతున్న మాటలు ప్రార్థనగా మారుతూ ఉన్నాయా లేదా? విశ్వాసం లేకపోతే నువ్వు ఈ దేవాలయంలో ఎన్ని గంటలు కూర్చొని ఉన్నప్పటికీ అది ప్రార్థనగా మారదు. విశ్వాసము ఉన్నప్పుడే మనము ఈ యొక్క దేవాలయంలో కూర్చొని చూసే ఒక చూపైన ప్రార్థనే అని అంటూ ఉన్నారు పునీత చిన్న తెరేసమ్మ గారు. అదే విశ్వాసంతో మనం అందరము కూడా ఈ యొక్క దేవాలయంలో కూర్చొని దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మాట్లాడే ప్రతి మాట కూడా ప్రార్థనగా మారబడుతూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, పునీత ఆవిలపురి తెరేసమ్మ గారు ఈ విధంగా ప్రార్థనకు నిర్వచనం ఇస్తూ ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలిసిన నా దేవునితో నేను చేసే ప్రేమ సంభాషణే ప్రార్థన అని. నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు, ప్రేమే దేవుడై ఉన్నాడు అని నాకు తెలుసు. ఈ తెలియడమే విశ్వాసము. నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలిసిన నా దేవునితో నేను చేసే ప్రేమ సంభాషణే ప్రార్థన. అది ఏ సమయంలో చేయాలి, ఏ స్థలంలో చేయాలి, ఏ సందర్భంలో చేయాలి అనే అంశాలు మనకి రెండవ భాగంలో ఉంటాయి. అవి సెకండరీ. మనకు నీకు విశ్వాసం ఉంటే, ప్రార్థన చేయాలన్న నిశ్చయత నీలో ఉంటే, ఆవిలపురి తెరేసమ్మ గారు చెప్పిన విధంగా దేవుని యందు నీకు ఆ దృఢమైన నమ్మకము విశ్వాసం కలిగి ఉంటూ ఉన్నాం.
నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలిసిన నా దేవునితో నేను చేసే ప్రేమ సంభాషణే ప్రార్థన అని పునీత ఆవిలపురి తెరేసమ్మ గారు సెలవిస్తూ ఉన్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం ఒకసారి ధ్యానిస్తే ఆ యొక్క వచనంలో యాకోబు గారి యొక్క సారాంశము మనకు 26వ వచనంలో కనబడుతూ ఉంది. ఏమని చెప్తూ ఉన్నారు? అతను ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లే చేతులు లేని విశ్వాసము మృతపాయమే అని సెలవిస్తూ ఉన్నారు. మనలో ఆత్మ లేకపోతే, మనలో జీవం లేకపోతే మనము శవమే. ఏ విధంగా అయితే ఒక శవానికి విలువ లేదో, ఏ విధంగా అయితే ఒక శవానికి జీవం లేదో, ఏ విధంగా అయితే ఒక శవము 10 మందిలో కలిసి జీవించలేదో, అదే విధంగా చేతలు లేని నీ యొక్క విశ్వాసము కూడా ఒక శవంతో సమానమే అని అంటూ ఉన్నారు యాకోబు గారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా దేవుడు మన ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నీకు విశ్వాసం ఉందా? నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఈ 2 ప్రశ్నలకు మనం ఎప్పుడైతే సమాధానం చెప్పగలుగుతామో అప్పుడే ప్రభు చెప్తూ ఉన్నారు, విశ్వాసంతో ప్రార్థించే నీకు సమస్తము సాధ్యమే అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇదే విశ్వాసాన్ని ప్రకటించారు పునీత మదర్ తెరేసా. ఆమె ఎన్నో గొప్ప కార్యాలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు. తనకున్న విశ్వాసముతో పేద పిల్లలను, అనాథలను, అభాగ్యులను ఆశ్రయం తీసుకుంది. వారందరినీ కూడా తన యొక్క ఆశ్రయంలో చేర్చుకొని వారందరికీ సేవ చేసింది. అదే విశ్వాసము, అదే ప్రార్థన. ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని వింటూ ఉన్నాం. ఎందుకు ఆ విధంగా చెప్పగలిగింది మదర్ తెరేసా గారు అని అంటే, చేతులలోనే ప్రార్థన ఉంది అని దాని అర్థం. యేసు ప్రభు కూడా రాత్రింబవలు ప్రార్థన చేసేవారు. కానీ తన ముందుకు వచ్చినటువంటి ఏ అభాగ్యులైనా సరే వారికి స్వస్థతను చేకూర్చకుండా, వారి యొక్క జీవితాలలో సంతోషాన్ని నింపకుండా ఎప్పుడు కూడా ఉట్టి చేతులతో పంపలేదు. అదే క్రైస్తవత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మన విశ్వాసం, అదే మన జీవం. అయితే ఈరోజు నువ్వు, నేను, మనం అందరం కూడా ధ్యానించవలసినది ఏమిటి? ఎంతవరకు నేను నా యొక్క విశ్వాసాన్ని, నా యొక్క ప్రార్థన జీవితాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను క్రియల ద్వారా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక అక్కగా నేను నా యొక్క విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానా లేదా? ఒక డాక్టర్ MBBS చదివిన తర్వాత రూమ్లో కూర్చొని ఉంటే తన యొక్క వైద్య వృత్తికి న్యాయం చేసిన వాడు అవుతాడా? ప్రాక్టీస్ లేకుండా ఒక లాయర్గా పిలువబడతారా? రాయి శిల్పంగా మారకపోతే రాయికి విలువ ఉంటూ ఉందా? అదే విధంగా క్రైస్తవులమైన మన అందరికి కూడా ప్రార్థన, విశ్వాసం ఉన్నాయి అనుకొని ఉంటే అది నిర్జీవమే అని యాకోబు గారు పలికిన విధంగా మన యొక్క జీవితాలు కూడా మారిపోతూ ఉంటాయి. అయితే ఈరోజు మనం ఏం చేయాలి? ప్రభు చెప్తూ ఉన్నారు, ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనలతో, విశ్వాసముతో నీ యొక్క చేతిని ఎత్తి నీ బిడ్డలపై ఉంచి వారిని ఆశీర్వదించు. నీ బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నీ నోరెత్తి నీ భర్త కోసం ప్రార్థన చేయి విశ్వాసంతో. అది సాధ్యమవుతూ ఉంది. కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటే కుటుంబం మొత్తము కూడా ఒక చోటికి చేరి ఏక మనస్కులై నా నామాన్ని స్మరిస్తూ ప్రార్థన చేసినప్పుడు అది నీకు సాధ్యమవుతూ ఉంది. పరీక్షలలో నీవు ఇబ్బంది పడుతూ ఉంటే, పరీక్షల గురించి భయపడుతూ ఉంటే ఆ యొక్క చదువును నువ్వు దేవునికి సమర్పించి చేతులెత్తి విశ్వాసంతో ప్రార్థన చేయి. ఎందుకనంటే ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు, విజ్ఞానానికి మూలము ఆయనే, విజ్ఞాన సృష్టికర్త ఆయనే. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. కుటుంబ సమస్యలతో, అనుమానాలతో, అవమానాలతో, ఆర్థిక ఇబ్బందులతో మనం అందరము బాధపడుతూ ఉంటే మనకున్న ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనము ప్రాక్టీస్ చేసినప్పుడు దేవుడు మనకు అన్నీ కూడా సుసాధ్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దివ్య పూజ బలిలో మన యొక్క విశ్వాసాన్ని బలపరచమని, మన యొక్క ప్రార్థన జీవితాన్ని పెంపొందించమని ఆ దేవాతి దేవుణ్ణి అడిగి వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో మనమందరము ఆ దేవాది దేవునికి మన యొక్క విన్నపములను వెల్లడి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మా యొక్క తిరుసభను పరిపాలిస్తున్నటువంటి
పోప్ ఫ్రాన్సిస్ గారిని మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీ యొక్క విశ్వాసమందు బలపరచి ఈ యొక్క తిరుసభను ఎల్లకాలము కూడా సంరక్షించుకునే ఆ యొక్క ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా నీ యొక్క సువార్త సేవలో ఉన్నటువంటి కార్డినల్స్ను, బిషప్స్ని, గురువులను, డీకన్లను, బ్రదర్లను, అమ్మగారులను మరియు గృహస్థ క్రైస్తవులను అందరినీ నీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు వాక్యంలో పలికిన విధంగా మాకు అంతయు సాధ్యమవుతుంది మేము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అని, ఆ యొక్క విశ్వాస జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకు అందరికి ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ రోజు మా యొక్క ప్రార్థన సహాయాన్ని అడుగుతూ దివ్య పూజా బలిని అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని నీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా ఏ అవసరములతో అయితే వారు మా యొక్క ప్రార్థన సహాయాన్ని అడుగుతూ దివ్య పూజా బలిని అర్పించమని కోరుతూ ఉన్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క కుటుంబ జీవితాలలో నీ యొక్క ప్రేమ అనురాగాలు 30 60 100 వర్ధిల్లినట్లుగా ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఒక్క నిమిషం మన యొక్క వ్యక్తిగత అవసరముల కోసం ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా మన యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దేవునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు మేము విన్నవించినటువంటి యొక్క విన్నపములను అన్నిటినీ నీ యొక్క పాద సన్నిధిలో ఉంచుతూ ఈ యొక్క మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును చూసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకును దేవా దయతో నన్ను, చేకును దేవా దయతో దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్య భాగ్యముతో మేము అర్పించునవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా
పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక
కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తుని శరీర రక్తములు మనకు నిత్య జీవితము దయచేయునుగాక. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం, ముక్తిని వసగి ప్రేమ చీతంలో కొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం, ముక్తిని వసగి ప్రేమ చీనంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం, ముక్తిని వసగి ప్రేమ చీనంలో కొనరారే దైవ జనమా. కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం, దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం లోకునరారే దైవ జనమా. లోకునరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం, ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచినట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానంలో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో
తనివి తీర అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థనలకిస్తారు. నేను పిలిస్తే పరుగున విచేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను వలసిపోతే తన చేతిని అందిస్తారు. అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను వలసిపోతే తన చేతిని అందిస్తారు. అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు.